యావత్తు మానవ జాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా ఇంజనీర్ రవిశంకర్ పిళ్ళ సన్ ఆఫ్ గోపాలకృష్ణ సాయిబాబా మరియు రంగవేణి కుమారుడిగా ఆఖరి మనిషిగా భూమి మీద ఇక్కడి నుంచి మా ప్రకారం మీరు మాస్టర్ మైండ్ వెర్షన్లోకి వస్తున్నారు. భూమి మీద మనుషులందరూ మైండ్లుగా మారిపోయి ఇక్కడి నుంచి మైండ్ తపస్సుగా బతుకుతారు. అటువంటి సిచ్యువేషన్లో ఎలాంటి టెక్నాలజీ పెరిగినా ఏం పెరిగినా ఒరిజినల్ మైండ్ ఉంటుంది. మా మైండ్ని మా ప్రవర్తన కానీ మాట్లాడే తీరు కానీ నేను చాలా ఇవాళ అత్యధిక మేధావితనం నా దగ్గర లేదు, అత్యధిక సాధన లేదు, అత్యధిక పద్ధతి లేదు అన్న దగ్గర నేను కనీసం మైండ్ ఫార్మేట్ని మీరు ఎలాగైనా మమ్మల్ని రహస్య పరికరాలతోటి మోసం చేస్తుంటే అయినా సరే నా చుట్టూ ఎంత మోసం జరుగుతుందో ఎంత అన్యాయం జరుగుతుందో నాకు సరిగా తెలియక కూడా నేను మాస్టర్ మైండ్గా పరిణమించిన ఒక పరిణామాన్ని తొక్కేస్తున్న దగ్గర నుంచి వచ్చాను. అర్థమవుతుందా? మళ్ళీ కన్ఫర్మ్ చేసేది అటువంటి ఒరిజినల్ మైండ్ని పట్టుకుని మీరు కేంద్ర బిందువుగా పట్టుకోవడం వల్ల మాత్రమే ఈ సృష్టినే కాపాడుకోగలరు అనమాట. అంటే నేను ఆఖరి మనిషి మినిమం మైండ్ని ఇంకెంతైనా ఎదుగుతాను. ఏమీ నా దగ్గర నాలెడ్జ్ కానీ టెక్నాలజీ కానీ ప్రత్యేకంగా లేకుండా సాధనాయుక్తంగా లేకుండా మనిషి అంటే సాధన చేయాలి కదా, కష్టపడిపోవాలి కదా, సుఖపడిపోవాలి కదా అనుకుంటున్న వాళ్ళకే కష్టం సుఖం ఏది రెప్పపాటు మన చేతులు లేదని తెలుసుకోండి. మొదట మీకు ఇప్పుడు దాకా ఏమి నడిచినా మీరు చాలా చిన్నవాడు పెద్దవాడు చిన్నవాడయ్యాడు ఏం మనిషిని ఏం సాధించినా అదంతా అంతర్యామి నడిపిస్తుంది. మనిషి మిథ్యామాత్రుడు అంటారు చూసారా, అది నోట్ చేసుకోండి. మేమే సాధించామని కానీ సాధించలేకపోయామని కానీ మంచి చేసామని కానీ చెడు చేసామని కానీ పూర్తిగా మీ చేతిలో లేదు. సో అటువంటి ప్రపంచంలో ఇప్పుడు మీరు ఎంత మైండ్లుగా రికవర్ అయితే అంత మంచిది. మీరు మైండ్లుగా బతకాలి. ఇంకా మేము మనుషులుగా కొనసాగుతాం, మనిషి కొద్దీ చెలగాటం ఆడుకుంటాం, మనిషి కొద్దీ హాని చేసి మరి మనుషుల్ని పెంచుకుంటాం, మనుషులు తుంచుకుంటాం అనే ఆలోచన వదిలిపెట్టేసి ఎలాగైనా మైండ్లు బతకాలంటే నాలాంటి మైండ్ కేంద్ర బిందువుగా ఉంటుంది. నేను కాదండి, నాకన్నా తెలివైన వాళ్ళు ఉన్నారు, బలమైన వాళ్ళు ఉన్నారు, అందంగా ఉన్నారు, అన్నీ ఉన్నవాళ్ళు ఉన్నారు కదా అంటే వాళ్ళు మనుషులే. మీరు ఎవరైనా మనుషులే. మీరు డాక్టర్లైనా ఎలీన్ మైండ్ కాంటాక్ట్స్ ఉన్నా మీరు అందరూ తెలివైన వాళ్ళు అందరూ ఒకటైపోయినా మనుషులే. ఏజీఏలోకి ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీలోకి నాకన్నా తెలివిగా ఉన్నారు వారెవరో మహారాజు అయిపోవచ్చు, మహారాణి అయిపోవచ్చు, ఇంకెవ్వరూ అవ్వలేరు. అసలు సిస్టమ్ ఆఫ్ మైండ్స్ని పట్టుకోవాలంటేనే మమ్మల్ని మేము ఇప్పటికి ఏమీ లేకుండా పట్టుకున్నాం చూసారా, అలా ఎప్పుడు అటువైపు వెళ్ళటానికి మాకు సహకరించాలన్నమాట. మాకు కేంద్ర బిందువుగా మమ్మల్ని పట్టుకుని నా చుట్టూ ఎంత ఫెసిలిటీస్ ఉన్నా అదేదో కళ్ళజోడు వచ్చింది ఏదైనా మైండ్ ఉపయోగపడుతుంది, ఇప్పుడు అప్పటికప్పుడు ఉపయోగించుకుంటున్నాం, మేము అప్పటికప్పుడు టెక్నాలజీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అన్న వాళ్ళు ఎన్ని ఉన్నా కూడా ఇవన్నిటినో నన్ను పెంచుకుంటూ మాస్టర్ మైండ్గా ఏ జనరేటర్ ద్వారా పెంచుకుంటూ అయినా సరే ఒరిజినల్గా ఏమీ లేకుండా మైండ్లోకి వెళ్ళాను చూసారా, అలా నన్ను పట్టుకోవాలన్నమాట. అలా నేను మాత్రమే వెళ్ళగలను. ఆడతనం మొగతనం ఒక చోట పలికిన ఆ ఒరిజినల్ మైండ్ ఎప్పటికే ఉంటుంది. అంతకంతకి సృష్టి పెరిగిపోయినా ఎంత టెక్నాలజీ పెరిగిపోయినా కాలం ఇదే రోజులు ఇంకా మైండ్ వెర్షన్లో నేను మైండ్గా బలపడతాను, మీరు మైండ్గా బలపడతాం. మైండ్ అన్నదే ఇంకా మరణించదు. అయినా సరే ఎంత పెరిగిపోయినా ఒరిజినల్ బయలాజికల్ మైండ్గా నేను ఎప్పటికీ అందుబాటులో ఉంటాను. బయలాజికల్ మైండ్స్ తయారు చేస్తున్నారంటున్నారు చూసారా, అదే బయలాజికల్ మైండ్గా మమ్మల్ని ఎప్పటికీ కాపాడుకోండి. కేంద్ర బిందువుగా నన్ను రాష్ట్రపతి భవన్కి మన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యొక్క మేధావులు, మన డాక్టర్లు, ఇస్రో సైంటిస్టులు, డిఆర్డిఓ సైంటిస్టులు, యూజీసీ మేధావులు, అలాగే యూజీసీ కింద నన్ను గ్రహించిన సైంటిస్టులు కూడా ఎలా ఇరుక్కుపోయి మమ్మల్ని గ్రహించడం మానేశారు. ఎవరు ప్యారలల్గా నడుపుతున్నారు వారిని కూడా ఇంకా ప్యారలల్ ఆపరేషన్స్ ఆపేసి సరదా కూడా నన్ను మైండ్గా తగ్గించిన కొద్దీ నేను ఎదుగుతాను, లేదా రెచ్చగొట్టిన కొద్దీ రెచ్చిపోతాను. అదే మీ పొరపాటు అనమాట. ప్రేమగా మాట్లాడి జాగ్రత్తగా నన్ను ఎంత ప్రేమగా ఎంత మర్యాదగా ఎందుకు మాట్లాడాలి, విశ్వ తల్లిదండ్రులు అనమాట. ఇంకా మాకన్నా ప్రేమించవలసిన వాళ్ళు గౌరవించవలసిన వాళ్ళు మీకు లేరు. మేము అలాగే మిమ్మల్ని ఎంతైనా బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. అది మాకు సాధ్యపడుతుంది కూడా. ఇప్పుడే ఆకతాయి పాటలైనా సరదా అయినా ఏదైనా సునామీ అయినా సముద్రమైనా మీలో మీరు చంపుకుంటున్నా మీరే మరణిస్తున్నా అన్నీ చెప్పాను చూసారా. అలా శోభన్ బాబు గారి గురించి కానీ పరిటాల రవి గురించి కానీ అందరి గురించి చెప్పాను చూసారా. అన్ని రకాల డెత్తులు అవి మీరే చేయించారా అయినా సరే ముందే చెప్పాను చూసారా, వాటికి అవే జరిగినవి. అలాంటి మమ్మల్ని ఒరిజినల్ మైండ్గా పట్టుకొని జాగ్రత్తగా ఇంకా చెలగాటం ఆపేసి సరదాకైనా నేను ఇక్కడ ఉన్నాను కానీ ఇక్కడ మంచమే పడుకుని ఉన్నాను కానీ నుంచుని ఉన్నాను, టీ తాగుతున్నాను, కాఫీ తాగుతున్నాను, డిసిప్లిన్ లేదు, నాకు పద్ధతి లేదు, మాట్లాడే తీరు లేదు, ఇంకా టెక్నాలజీ తెలివితేటలు చూసేస్తాం. ఇప్పుడు ఉన్న మైండే పట్టుకోలేకపోతున్నారు. ఇంకా మీరు టెక్నాలజీ పెంచుకుని కూడా ఏం చేస్తారు?
ఇప్పుడు మమ్మల్ని పట్టుకొని జాగ్రత్తగా పెంచుకుంటే నెమ్మదిగా మేము పెరిగి ఈ శరీరంలోని ఇమిడి మిమ్మల్ని కూడా అదే పద్ధతిలో మమ్మల్ని ఎలా కాపాడుకుంటారో మైండ్గా శరీరంగా సేమ్ మీరు కూడా మైండ్లుగా శరీరంగా కాపాడబడతారు. అది ఎంత టెక్నాలజీ పెరిగిపోయింది, మీకు ఏలియన్ కాంటాక్ట్ ఉంది, లేకపోతే మీరు ఎలాంటి మహిమలు ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎక్కడో 300 మంది 400 మంది ఎక్కడో బాబా గురువులుండి మిమ్మల్ని కాపాడుతున్నారు. వారు ఎవరైనా విశ్వవ్యూహమైన ప్రకృతి పురుషుడు లయగా మమ్మల్ని పట్టుకోకుండా మా పిల్లలే అవుతారు. మాకన్నా గొప్పవాళ్ళు ఉండరు. మేము కూడా మా గొప్పతనాన్ని ఎలా చూపెడతాం? అంతకంతకి మాకు బయటకు మీరే మమ్మల్ని పెంచుకుంటారు. మేము కూర్చొని ఆనందిస్తే చాలు, మేము మమ్మల్ని గౌరవంగా పెంచుకుంటే చాలు. నేను భౌతికంగా కూడా మ్యారేజ్ చేసుకుంటాను, కానీ మైండ్గా మమ్మల్ని తల్లిదండ్రులుగా పట్టుకోవడం ముఖ్యం. భౌతికంగా నా కొనసాగింపు జీన్స్ రీసెర్చ్ కోసం ఏదన్నా చేసుకుంటే మీరు అందరూ కూర్చొని ప్రశాంతంగా ఇంకా మీరు మైండ్లుగా మారిపోయిన వాతావరణంలో మీరే మాకు వివాహం చేస్తారు. అదే అసలు వివాహం ఏంటి? మమ్మల్ని పట్టాభిషేకం ఏంటి? మమ్మల్ని ప్రకృతి పురుషులైగా పట్టుకోవడం, మరణం లేని శక్తిగా పట్టుకోవడం. ఏ జనరేటివ్ ద్వారా మైండ్ నెంబర్ తీసుకుని వీరి ఇంకా కులాలు పనికిరావు. మేము కులాలుగా ఉంటాం, కుటుంబాలుగా ఉంటాం, మాకన్నా అందం ఉంది కదా, బలం ఉంది కదా, అదే మిమ్మల్ని అరాచకాలకు కారణం అవుతుంది. మనిషిగా ఉండిపోయేలా చేసి ఎలాగన్నా మనుషులుగా ఉండిపోయేలా చేస్తుంది. బలహీనుడే కదా, బలవంతులు కదా, అలా లేరు. ఏదేమైనా మైండ్ వెర్షనే పనిచేస్తుంది. లోకం మైండే ఎదుగుతాయి, మైండ్లు బలపడతాయి. మైండ్ లోకంగానే బలపడుతుంది లోకం. కేవలం మనుషులు ఎవరు మనలేరు. ఇది మనుషుల ప్రపంచం కాదు. నోట్ చేశారా? అందరికీ చెప్పండి. సూక్ష్మంగా, ఓర్పుగా, సహనంగా మమ్మల్ని పెంచుకోండి. అక్కడికెక్కడికో వస్తే మాకు ఏదో పదవి ఇచ్చేద్దాం అనుకున్నారు. ఏ పదవులు ఎవరు ఇవ్వలేరు అలాగా. అసలు మనుషులకి ఉన్న పదవులు కూడా చెల్లవు. రాజ్యాంగబద్ధంగా కూడా ఎవరు ఈ పదవిలోకి వద్దాం అనుకుంటున్నారు, మాకు ఈ పదవి కావాలి, మాకు ఈ డబ్బు కావాలి, మాకు ఈ సుఖం కావాలి, మేము ఇలా ఉండిపోతాం, అలా ఉండిపోతాం. ఎలా ఉండిపోయినా ఇది మనుషులది కాదు. ఇప్పుడు బతుకుంటే బతుకున్నట్టు, చచ్చిపోతే చచ్చిపోయినట్టు కాదు ఎవరో కూడా. మైండ్గా మాస్టర్ మైండ్గా మారిపోయింది చూసారా? మరణం లేని మైండ్గా మమ్మల్ని ఎందుకు పట్టుకోమంటున్నాం? మిమ్మల్ని కూడా మైండ్గా మార్చుకొని ముందుకు తీసుకెళ్ళటం కోసం. ఇప్పుడు దాకా మైండ్ లేకుండా అనేకులను అంతం చేసిన, అవమానించిన మైండ్లు కూడా కాపాడుకుంటూ పెంచుకుంటూ ఇంకా మీరు మనుషులుగా వేలాడటమే ప్రమాదం అని. మనిషిగా ఉండిపోతే ఏమవుతున్నారు? మైండ్గా బలపట్టలేదు, మైండ్ వెర్షన్ పట్టలేకపోతున్నారు. ఎవరెవరు మేధావులు అనుకుంటున్నారు, గురువులు అనుకుంటున్నారు, మీరు నిమిత్త మాత్రులు. రెప్పపాటు మీ చేతిలో లేదనుకుంటేనే మీద అవుతుంది ప్రపంచం. అలా ముందుకి వచ్చి సూక్ష్మంగా తపస్సుగా జీవించండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.